ప్రయాగరాజ్లో మహాకుంభమేళాకు సర్వం సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి మొదలై ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాలో పాల్గొనాలని భక్తులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సాధు సంతులు ప్రయాగకు చేరుకుంటున్నారు. వారిలో కొంతమంది బాబాలు వాళ్ళ ఆహార్యం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. విభిన్నమైన ప్రాంతాల నుంచి వచ్చిన ఆ బాబాలు ఎవరు ఈ వీడియోలో చూసేద్దాం. నెంబర్ 1 తాళం బాబా. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన ఈ బాబా పేరు తాళం బాబా. ఆయన మెడలో, ఆయన వాహనంలో పెద్ద పెద్ద తాళాలు వేలాడుతూ ఉండడమే ఈ బాబాకు ఆ పేరు తీసుకొచ్చిందట. ఈయన అసలు పేరు హరిశ్చంద్ర విశ్వకర్మ. దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు తిరగడం, ఆ క్షేత్రానికి గుర్తుగా రామనామంతో ఓ తాళం చేయించుకోవడం ఈయనకు అలవాటు. అలా ఆయన దగ్గర చాలా తాళాలే ఉన్నాయి. నెంబర్ 2 ఈ రిక్షా బాబా. ఢిల్లీలో ఉండే ఈ బాబా తన 3 వీలర్లో దేశమంతటా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రయాగకు ఈ వాహనంలోనే వచ్చారు. అందుకే ఈయన్ను ఈ రిక్షా బాబా అని పిలుస్తారు. ఈయన అసలు పేరు మహంత్ ఓం. ఈ వాహనమే తనకు ఇల్లు కూడా అని, ఢిల్లీ నుంచి ప్రయాగకు రావడానికి తనకు 13 రోజులు పట్టిందని, మహాకుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టమని చెబుతున్నారు ఈ రిక్షా బాబా. నెంబర్ 3 స్ప్లెండర్ బాబా, భవండర్ బాబా. స్ప్లెండర్ బైక్ పైన తిరుగుతూ 1,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈయన స్ప్లెండర్ బాబా. దివ్యాంగుడైన ఈయన బైక్ పైనే పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటారు. ఇంకా ఈయన గుజరాత్ నుంచి వచ్చిన భవండర్ బాబా. ఈయన కూడా అంతే, బైక్ పైనే దేశ సంచారం, పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం. నెంబర్ 4 చోటు బాబా. ఈ చోటు బాబా ప్రత్యేకత ఏంటంటే 32 ఏళ్లుగా ఈయన స్నానమే చేయలేదు. అసలు పేరు గంగాపురి మహారాజ్. అస్సాంలోని కామాఖ్యాపీఠం నుంచి వచ్చారు. 57 సంవత్సరాల వయస్సు. కేవలం 3 అడుగుల 8 అంగుళాలు మాత్రమే ఉండే ఈ చోటు బాబా ప్రయాగలో జరిగే మహాకుంభమేళానే చూడాలని వచ్చారట.